ఏమి టెన్షన్ ఇది కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ కలిగినది. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ తెలుసుకోవాలి. ఇంగ్లీష్ చాలా ఈజీ అని అంటే ఎగ్జామ్స్లో ఈ టాపిక్ ఉండదు మేడం. ఒకటి మీకు ఎగ్జామ్లో పనికి వచ్చేది, ఒకటి మీకు ఎంకరేజ్ మోటివేషన్ కలిగించేది. ఇది ఏంటంటే ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరం కలిస్తే ఒక పదం కూడా వస్తుంది. ఒక అక్షరం పలికితే మనకి ఒక అర్థం కూడా వస్తుంది. ఏంటి మేడం అంటే ఇంకో బి ఇది బి కదా, ఇంకేమన్నా బి మీద ఒక పదం చెప్పండి. అంటే అవునా? అది లేదు కదా, అక్షరాలకి అర్థం ఏ కూడా ఉంది. బి ఉంది, సి ఉంది, డి లేదు, ఈ లేదు, ఎఫ్ ఉంది, జీ ఉంది, హెచ్ ఉంది, ఐ ఉంది. ఐ చెప్పండి. ఐసి ఐసిఐ ఐసిఐ ఈ రెండు కలిపి ఒక పదం. ఐసి అంటే చల్లగా ఉన్నా. నేను చల్లగా ఉన్న కంటిని చూశాను. ఐసిఐ చల్లగా, ఇది కన్ను కదా. ఐసిఐసిఐ ఓకే. ఇట్లా వాక్యాలు కూడా అక్షరాలతో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 19 ఇది 30 మీదేనా? ఇది కూడా మీకు ఎగ్జామ్ దగ్గర చాలా ఫన్నీగా ఉండే చూడండి. 30 అంటే ఏంటి? దేశం పేరు కదా. 30 పక్షి పేరు కూడా ఉంది కదా. 30 చూడండి. సరే, ఒక దేశం పేరు, ఒక మనిషి పేరు, ఒక పక్షి పేరు చెప్పండి. ఒకటే కదా. ఆ దేశంలో ఉన్న పక్షి పేరు అదే, ఆ దేశంలో ఉండే పన్ను పేరు. మీ క్రికెట్లో వస్తారు, మీ క్రికెట్ టీం ఉంది, మీకు వచ్చే అట్లా ఈ ఐపీఎల్ కాదు, మామూలు టీం దేశాలు ఉన్నాయిగా మొత్తం 15. ఏమంటారు ఆటేమని? కంగారూస్ అంటారు. కంగారూస్ కదా. న్యూజిలాండ్ వాళ్ళు కివీ అంటారు. కివీ అంటే న్యూజిలాండ్ వాడు. కివీ పండ్లు ఉన్నాయి, కివీ పక్షి ఉంది. కివీ అంటే న్యూజిలాండ్ వాడు అని అంటారు. ఒకే పదానికి 3 అర్థాలు ఉన్నాయి. కివీ అంటే న్యూజిలాండ్లో కివీ చెట్టు అంటారు. ఆస్ట్రేలియాలో కంగారు అంటారు. ఇండియా వల్ల బ్లూస్ అంటారు. బ్లూస్ అట్లా ఒక్కొక్కరికి. అట్లాగే ఇప్పుడు ఏమొచ్చాము మనం దీనికి? గోవా ఉంది కదా. గోవా తెలుసు కదా. గోవా అంటే తర్వాత పెరు. పెరు అనేది ఒక దేశంగా ఉంది కదా. ప్యూర్ ప్యూర్ అవుతుంది. తర్వాత ఇదేమి లేదా కాదు, మాలే అన్నారు. మాల్దీవ్స్ మాలే అన్నారు. పెద్ద అక్షరం రాస్తే మాల్దీవ్స్, చిన్న అక్షరం రాస్తే మగవాడు. నెక్స్ట్ బీజింగ్. ఇట్లా 3 డాట్లు ఉండాలి పైన, 3 డాట్లు చుక్కలు ఇట్లా పక్కనే బీజింగ్. మన ఇండియాలో ఒక పట్టణం పేరు ఉండాలి. 4 ఉంటాయి.
ఉజ్జయిని ఉజ్జయిని 2 జైలు 2 అయినాయి ఉజ్జయిని 4 బజ్జీ పాలిష్ పడతారు కదా పెద్ద అంటే పోలేండి వాడు అట్లా ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్ కదా FGH 3 పక్కన దాంట్లో ABCDEFGH కదా FGH ఏ దేశానికి ఉన్నాయి మొజాంబిక్ మొజాంబిక్లో ఏంటో స్పెషాలిటీ ఇది కూడా అదే తెలుసుకోండి మలయాళం దాంట్లో చదవండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అది కూడా తెలుసుకోండి చూడు ఒక ఓవెల్ ఒక కాన్సనెంట్ ఒక ఓవెల్ కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ ఓవెల్ కాన్సనెంట్ తెలుసా అచ్చులో అక్షరాలు అంటారు నెక్స్ట్ 20 కలపతో పలక గడపలో గడపపై పడక గడపపై పడక గడప పడక అయితే ఉంది రాష్ట్రానికి తెలుసు కదా ఉండదు అట్లా అయినా కదా ఇంకేమన్నా మీకు తెలుసు స్ట్రెస్సర్ డిజర్ట్స్ ఓకే ఇది 2D అంటారు లేదా సెమినాటిల్స్ అంటారు 2D అంటే బ్యాటరీస్ అయితే ఇన్పుట్ ఆన్ అవ్వడం తెలుగులో చెప్పాను కదా పడకాని గడపాని రైట్ నెట్ ఇవాళ కూడా ఉన్నాయి కదా లాస్ట్ 21 చూద్దాం లాస్ట్ అయిపోయింది క్లాస్ పూర్తిగా ఆల్టర్నేటివ్ ఇప్పుడే చెప్పాను కదా ఒక ఓవెల్ ఒక అచ్చు ఒక అల్లం ఒక అచ్చు ఒక అల్లం అట్లా ఉన్న పదాలు కూడా ఏమి మీకు ఇందులో తెలిసింది ఏమిటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అది ఒకటే ఉంది మీకు తెలిసింది అచ్చు అల్లు అచ్చు అల్లు అచ్చు అల్లు అల్లు అట్లా నేను ఇక్కడ హోనారీ డిపార్ట్మెంట్ ఇంకేమో ఇంకేమో మొత్తం 5 క్లాస్ ఈ రోజున ఇది పార్ట్ 1 అంటే పార్ట్ 1 అంటే ఓన్లీ 6th నుంచి 10th వరకు పనిచేస్తాయి మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి ఇందులో పార్ట్ 1 ఇదంతా పార్ట్ 2 అంటే ఇంటర్మీడియట్ పార్ట్ 2 పార్ట్ 3 ఇంటర్మీడియట్ పార్ట్ 4 పార్ట్ 5 డిగ్రీ కాలేజ్ ఇంకా ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి కొన్ని 20 పెట్టాం ఇంకొక 20 రాకున్నాయి పార్ట్ 1 టైం సరిపోలేదు ఒకవైపు ఇంట్రెస్ట్ కొంతమంది కనుక కలిసి ఇంగ్లీష్లో అనుకుంటున్నాను అక్కడ పేపర్ కార్డ్స్ పేపర్ నేను వస్తాను రాసుకోండి కార్డ్స్ నాకు ఇచ్చేయండి